హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఒక హైలైట్ న్యూస్ అనమాట. అదేంటంటే మనకు ట్రంప్ కెనడాని బెదిరించారు. సో ఏమని బెదిరించారంటే మనకు ఏమంటారు, మనకు మామూలుగా కెనడా ఇప్పుడు చైనాతో కూడా డీల్ చేసుకుంటుంది కదా. ఆ చైనాతో కనుక మీరు కనుక డీల్ చేసుకుంటే మాకు యూఎస్ఏకు ప్రాబ్లం కాబట్టి నేను 100% ట్యాక్స్ వేస్తా అని చెప్పి బెదిరించారు కదా. సో బెదిరించగానే ఇప్పుడు కొత్తగా అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఆయన ఇండియా రాబోతున్నారు, కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి రాబోతున్నారు అనమాట మార్చ్లో. సో ఎవరైతే ట్రంప్కి యాంటీ అవుతున్నారో వాళ్ళంతా ఇండియా రాబోతున్నారు. ఇది హైలైట్ న్యూస్ అనమాట. సో చూద్దాం, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్ గురించి మాట్లాడుకొని తర్వాత న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది చూద్దాము. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరిదాకా చూడండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. మార్కెట్ ఈరోజు నిఫ్టీ 0.66% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 0.66% పెరిగింది, సెన్సెక్స్ కూడా 0.6% పెరిగిందనమాట. నిఫ్టీ 25,342 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 59,598 అంటే 600 అనుకోండి అక్కడ క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ కూడా మనకు 82,344. సో అన్నీ 0.6% వరకు పెరిగాయన్నమాట. బట్ మిడ్ క్యాప్స్ చూడండి దాదాపు 1.8% పెరిగాయన్నమాట. అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ 2% పెరిగాయి. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచి మొమెంటంలో మూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు పాజిటివ్ సైడ్గా. సెక్టర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఎనర్జీ, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత మెటల్, మీడియా, తర్వాత మనం చూసుకుంటే కమోడిటీస్ అండ్ పిఎస్సి ఇలాంటివి మనకు పాజిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. నెగిటివ్ సెక్టర్స్ కనుక మనం మెయిన్గా చూసుకుంటే ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ ఈ మూడు మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనము మార్కెట్ పరంగా చూసుకుంటే ఈరోజు డిఫెన్స్ సెక్టర్ చాలా హైలైట్ అనమాట, 6% పైన పెరిగింది. సో మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో మనకు అవి పెద్దగా కనపడినప్పటికీ మెయిన్గా ఎనర్జీ స్టాక్స్ కనపడ్డాయి చూడండి. టాప్ గెయినర్స్ లిస్ట్లో సీజీ పవర్, బీఈఎల్ మనకి డిఫెన్స్ సెక్టర్లో కూడా వర్క్ చేస్తుంది బీఈఎల్. సో బీఈఎల్, బీఈఎంఎల్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా మనకు హిందుస్థాన్ కాపర్, ఇది మనకు సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అన్నమాట. సిల్వర్ ఎప్పుడు పోయినా హిందుస్థాన్ సంబంధించిన జింక్ అనేది పెరుగుతుంది. తర్వాత కాపర్ ఎప్పుడు పెరిగినా సరే హిందుస్థాన్ కాపర్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. సో కాపర్కి సంబంధించిన స్పెషల్ కంపెనీస్ ఏవైనా ఉన్నాయని అడిగితే హిందుస్థాన్ కాపరే మనకు మెయిన్గా కనబడుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఈరోజు కాపర్ కూడా మంచి మూవ్ వచ్చినట్టుంది. సో హిందుస్థాన్ కాపర్ కూడా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉందన్నమాట. సో డేటా ప్యాటర్న్స్, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ ఇలాంటివి మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే రాడికో, విఎంఎం అంటే మనకు విశాల్ మెగా మార్ట్ అనమాట. సో మెయిన్గా చూడండి ఏషియన్ పెయింట్స్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అండ్ మనకు చూసుకుంటే కార్ ట్రేడ్ టెక్ ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో కనపడ్డాయన్నమాట. సో ఓవరాల్గా మార్కెట్ మాత్రం మంచి మొమెంటంలోనే ఉందని చెప్పాలి. ఇండియా EU ట్రేడ్ తర్వాత మార్కెట్ మంచి మొమెంటంలోనే ఉంది. నిన్న కూడా మంచి పాజిటివ్ మొమెంటంలో క్లోజ్ అయింది. బట్ యాక్చువల్గా ఒక ట్రేడ్ డీల్ జరిగితే, ఏదైనా భారీ ట్రేడ్ డీల్ జరిగితే మాత్రం ఏ రేంజ్లో పెరగాలి అనేది ఆ రేంజ్లో మాత్రం పెరగలేదన్నమాట. దానికి నిన్ననే మాట్లాడుకున్నాం. అదేంటి అంటే ఇది 1 year తర్వాత అప్లై అవుతుంది, జనవరి 2027 నుంచి అప్లై అవుతుంది కాబట్టి మార్కెట్ ఇప్పుడే రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా EU వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ పార్లమెంట్లో రాటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా ఏమైనా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉందన్నమాట. సో ఒక పక్క మనం చూస్తే ఆ ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల యుఎస్ఏలో మనకు ట్రంప్కి సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ఆ హార్వర్డ్ లుట్నిక్ కానీ లేకపోతే స్కాట్ బెసెంట్ కానీ ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతున్నారనమాట. సో వాళ్ళు మెల్ట్డౌన్ మామూలే. సో చూడాలి ఏం చేస్తారు ఏంటి అనేది. వాళ్ళు మళ్ళీ కొత్తగా నేను టారిఫ్ వేస్తానంటారా, లేకపోతే లేదు మేము కూడా ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకుంటామని చెప్పి వస్తారా అనేది చూడాల్సింది ఉందన్నమాట. సో చూద్దాము. సో డైరెక్ట్గా న్యూస్ టాపిక్లోకి వెళ్ళిపోతే కెనడా ప్రైమ్ మినిస్టర్ సో ఆయన విజిట్ అయితే ఇండియాకి కన్ఫర్మ్ అయిందనమాట. మెయిన్గా ఉండే టార్గెట్ ఏంటి అంటే యురేనియం, ఎనర్జీ, తర్వాత మనకు మెయిన్గా మినరల్స్ అండ్ ఏఐ డేటాస్, తర్వాత ఏఐ డేటా సెంటర్కి సంబంధించి లేకపోతే ఏఐ టెక్నాలజీ సంబంధించి ఉండే ఛాన్స్ ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఈయన
మీకు ఎస్పెషల్లీ చెప్పాలంటే మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది కదా, స్విట్జర్లాండ్లో జరిగింది. సో దావోస్లో జరిగిన సమిట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ట్రంప్కి యాంటీగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దానివల్ల ఈయన హైలైట్ అయిపోయారు కంప్లీట్గా, కెనడా ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇండియా కూడా రాబోతున్నారు అనమాట. యాక్చువల్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు కెనడాతో తర్వాత మనకు ఎస్పెషల్లీ ఈ పంజాబ్ సపరేట్ పంజాబ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కెనడా నుంచి జరిగాయి మనకు. సో అలా జరిగినప్పుడు అక్కడ ఒక అతను చనిపోయాడు, ఇలా సపరేట్ పంజాబ్ అని చెప్పి ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో అతన్ని ఎవరో చంపేశారు కెనడాలో. సో అప్పుడు జస్టిన్ ట్రూడో అనే క్యాండిడేట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. సో అప్పుడు మనకు కెనడా ఇండియా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ నాకైతే కనబడుతున్నాయి స్లోగా. ఎందులోనూ మనకు ట్రంప్ ఇంకా హెల్ప్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా ట్రంప్ ఇండైరెక్ట్గా హెల్ప్ అయితే చేస్తున్నాడు ప్రతి కంట్రీ ఇండియాతో వచ్చి ట్రేడ్ డీల్ చేసుకోవడానికి. బట్ దానికి సంబంధించి పీయూష్ గోయల్ గారిని ఈరోజు అడిగారనమాట యాక్చువల్గా. ఏమని అంటే ట్రంప్ ఇంపాక్ట్ ఏమైనా ఈ ట్రేడ్ డీల్ త్వరగా అవ్వడానికి యూజ్ అయిందా అని చెప్పి అడిగితే అసలు ఆ టాపిక్ అనేదే లేదు, అసలు సంబంధమే లేదు అని చెప్పి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చెప్పర్లేండి ఆఫ్ కోర్స్. సో ఎప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది ఇవ్వరు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా లేదు, అలాంటిది ఏం లేదని చెప్పి క్లారిఫై అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈరోజు ఇంకొక సాడ్ న్యూస్ అనమాట ఇది ఏంటంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఆయన ప్లేన్ క్రాష్లో చనిపోయారనమాట. ఇది ఎలా జరిగింది అనే దానికి ఫస్ట్ ఇన్సైట్స్లో మనకి ఏమొస్తుంది అంటే యాక్చువల్గా ల్యాండింగ్ టైంలోనే ఇది జరిగింది అని చెప్పి. ఫస్ట్ టైం ల్యాండింగ్కి అడిగినప్పుడు వాళ్ళు విజిబిలిటీ సరిగ్గా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పామన్నమాట. అంటే ఏటీసీ వాళ్ళు అడిగారు పైలట్స్ని విజిబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి, మీరు ల్యాండ్ చేయగలరా అని చెప్పి అడిగితే లేదు విజిబిలిటీ లేదు అని చెప్పారు. సో వెయిట్ చేయండి అని చెప్పినప్పుడు అదొక ప్రైవేట్ ప్లేన్ కాబట్టి చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టిందనమాట. సో మళ్ళీ అడిగారంట ఏటీసీ వాళ్ళు ఏమని అంటే విజిబిలిటీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, కెన్ యూ ల్యాండ్ నౌ అన్నట్టు అడిగితే ఎస్ వీ క్యాన్ ల్యాండ్ అన్నట్టు పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళు ల్యాండింగ్కి వెళ్ళారనమాట. సో ల్యాండింగ్ కరెక్ట్గా కాలేదు, దానివల్ల ప్రమాదం అయితే జరిగింది అని చెప్పి ఫస్ట్ ఇన్సైట్స్లో మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్లేన్కు ఏదైతే ఇది ఒక ప్రైవేట్ ప్లేన్. సో ఈ ప్రైవేట్ జెట్కి సంబంధించి ఇదివరకే 2023లో ఒక చిన్న మిస్హ్యాప్ అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ల్యాండింగ్ అయ్యేటప్పుడు ప్రాబ్లం వచ్చి అది పక్కకు దూసుకెళ్ళింది. అక్కడ అప్పుడు దాదాపు 6 to 8 మెంబర్స్ ఎవరో ఉన్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఎవరు చనిపోలేదు అనమాట, జస్ట్ wounded అయ్యారు. సో వాళ్ళు సేఫ్గానే బయటకు వచ్చారు. కానీ అప్పుడే ఆ ప్లేన్కి ఆ ప్రైవేట్ జెట్కి ఒక చిన్న మిస్హ్యాప్ అయితే ఆల్రెడీ జరిగింది అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా క్రాష్ అయింది. సో దీంట్లో ఏకంగా డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఓవరాల్గా అది ఆ న్యూస్కి సంబంధించిన హైలైట్ అనమాట. సో లేటెస్ట్గా ఇంకొక న్యూస్ ఏంటంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా ఉన్నారు కదా, ఆయన కూడా ఇండియాకి రాబోతున్నారు. సో ఆయన February 19th అంటున్నారు విజిట్ అనేది. సో డేట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అనమాట, డేట్స్ ఫిబ్రవరిలో అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో 19th అనేది కొంచెం చోట్ల అంటున్నారు. సో డేట్ ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ లేదు కానీ సో కన్ఫామ్గా ఆయన ఫిబ్రవరిలో అయితే రాబోతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా అగైన్ ఎనర్జీకి సంబంధించి కీ ఉంటుంది, ట్రేడ్ డీల్స్ అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఓవరాల్గా చాలామంది చూడండి వరుసగా EU అయిపోయింది, UK అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది, న్యూజిలాండ్తో అయిపోయింది. సో ఇలా రకరకాల కంట్రీస్తో మనకు ట్రేడ్ డీల్స్ అయితే జరుగుతున్నాయి ఎక్సెప్ట్ USA. సో ట్రంప్ ఏం చేస్తాడు, ఎప్పటి వరకు ఈ డ్రామాని ల్యాగ్ చేస్తాడు అనేది చూడాల్సి ఉందన్నమాట. ఓవరాల్గా మనకు చూడండి ఒక పక్క ట్రంప్ ఇక్కడేమో ట్రేడ్ డీల్స్ ఏం చేసుకోవట్లేదు, వాళ్ళతో ఎవరైనా ట్రేడ్ డీల్ చేసుకుంటే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, మీకు నిన్ననే మనం మాట్లాడుకున్నాం 15% నుంచి 25%కి దానికి మీద సౌత్ కొరియా మీద టారిఫ్ అనేది పెంచేశాడు. సో మన మీదేమో 50% అలాగే నడుస్తుంది. ఇంకో పక్క మనం చూసుకుంటే ఇరాన్తో యుద్ధానికి మాత్రం రెడీ అయిపోతున్నాడు, ఆల్మోస్ట్ సర్టన్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్స్లోకి వెళ్ళిపోయింది. సో మిగిలిన కంట్రీస్ సౌదీ అరేబియా కానీ లేకపోతే ఖటార్ కానీ వీళ్ళు మా ఎయిర్ స్పేస్ ఇవ్వము అని చెప్పి అంటున్నారు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు అల్టిమేట్లీ US చెప్తే ఫోర్స్ చేస్తే మాత్రం వాళ్ళు లొంగిపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు ఇరాన్కి సంబంధించి. ఇరాన్ వాళ్ళు మాత్రం మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు అనమాట.
సో వాళ్ళేమో రెడీగా ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఇరాన్ వర్సెస్ యూఎస్ఏ జరిగితే మాత్రం క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ 66 దగ్గరికి వెళ్ళిపోయింది, $66 per barrel. సో మనం చూసుకుంటే ఒకవేళ ఇరాన్ యూఎస్ఏ వార్ కనుక జరిగితే మాత్రం ఇది ఫర్దర్గా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఖచ్చితంగా ఇరాన్ బ్లాక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ట్రేడ్ జరగడం కూడా కష్టమే, అండ్ మోర్ ఓవర్ ఆయిల్ ట్రేడ్ అనేది ఇంకా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ ట్యాంకర్స్ ఎక్కడ కనపడినా వెంటనే వాటిని బేల్ చేస్తారు కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మన మార్కెట్ వరకు మనం వద్దాం వన్స్ అగైన్ 25,342 కదా ఈరోజు క్లోజ్ అనేది. సో నిన్న పాజిటివ్గా మూవ్ అయింది, ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఓవరాల్గా 2 డేస్లో 1% పైన పెరిగింది మార్కెట్. సో కొత్తగా ఏమి డౌట్స్ వస్తున్నాయంటే ప్రీ బడ్జెట్ ర్యాలీనా ఇది అని చెప్పి, ఎందుకంటే జనరల్గా బడ్జెట్ వచ్చే ముందు మనకు మార్కెట్ అనేది కరెక్షన్ అవుతుంది. సో దాని ప్రకారంగానే మార్కెట్ కూడా కరెక్షన్ అయిందనమాట. సో ఓవర్గా కరెక్షన్ అయింది కాబట్టి కాస్త కంప్లీట్గా కొంచెం పాజిటివ్గా అగైన్ టర్న్ అయిందా అని చెప్పి ఒక ఇదైతే నడుస్తుందన్నమాట మార్కెట్లో. అండ్ మోర్ ఓవర్ ఈరోజు విక్స్ పరంగా మనం చూసుకుంటే వాలటిలిటీ ఇండెక్స్ పరంగా మనం చూసుకుంటే 6% వరకు కూల్ ఆఫ్ అయిందనమాట విక్స్ అనేది. యాక్చువల్గా దాదాపు 15 వరకు వెళ్ళిపోతుందని అనుకున్నారు, 14.5 దగ్గర వరకు వెళ్ళిపోయిన విక్స్ మనకి ఇప్పుడు కొంచెం కూల్ అయింది, 6% వరకు కూల్ అయిందనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే అగైన్ వన్ మోర్ టైం మనం మాట్లాడుకుంటే ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీనా అనే డౌట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. సో చూడాలి రేపు కూడా మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూసి అప్పుడు మనం ఒక క్లారిటీకి రావచ్చు అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం చూడండి, ఇదేంటంటే జెరోమ్ పవెల్ మనకు ఫెడ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన టార్గెట్ చేశాడు ట్రంప్. ఒకవేళ నేను మాత్రం నెక్స్ట్ వచ్చే దీంట్లో విత్ ఇన్ నో టైంలో నేను ఆయన్ని తీసేస్తాను, ఆయన్ని తీసేసిన తర్వాత మనకు కావాల్సిన వాళ్ళు వచ్చి ఆ చైర్లో కూర్చుంటారు, అప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట ట్రంప్. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే దాని ఇంపాక్ట్ డాలర్ ఇండెక్స్ అనేది దాదాపు 97 కిందికి వెళ్ళిపోయింది. మనం నిన్నే మాట్లాడుకున్నాం. సో అది 96 పాయింట్ అలా ఉందన్నమాట. సో డాలర్ వీక్ అయ్యే కొద్దీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి విపరీతంగా పెరుగుతాయి. పైగా ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, డాలర్ ఒక్కటే కూల్ ఆఫ్ అవ్వట్లేదు, కంప్లీట్గా డౌన్ సైడ్ వెళ్ళట్లేదు. అండ్ మోర్ ఓవర్ మన రూపీ కూడా డౌన్ సైడ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 92 దగ్గర వరకు వెళ్ళిపోయింది, 91.9. సో రూపీ కూడా వీక్ అవుతుంది, అట్ ది సేమ్ టైం డాలర్ కూడా వీక్ అవుతుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్లో మాత్రం హెవీ ర్యాలీ చూసే ఛాన్స్ ఉందన్నమాట. కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి కూడా ఇంకా సిల్వర్ అనేది 200% వరకు పెరుగుతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అది 200% నిజంగా పెరిగినా సరే సో ఖచ్చితంగా వాలటిలిటీ ఉంటుంది, హెవీ కరెక్షన్స్ వస్తాయి సిల్వర్లో. ఒక్క రోజులో 20%, 30% పడినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో బీ కేర్ఫుల్. అండ్ సిల్వర్లో ఎస్పెషల్లీ బీ కేర్ఫుల్గా ఉండండి. గోల్డ్ అయినా కొంచెం బెటర్ ఏమో కానీ సిల్వర్ మాత్రం బీ కేర్ఫుల్ అని చెప్పి నేనైతే చెప్తాను. గోల్డ్ కూడా స్టిల్ రిస్క్ అనే చెప్తాను ఈ ప్రైజెస్లో, ఎందుకంటే కంటిన్యూగా ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుంది కాబట్టి బీ కేర్ఫుల్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఓవరాల్గా ఇది మనకు మార్కెట్ హైలైట్ న్యూస్ అనేది. పెద్దగా మనకు మార్కెట్కి సంబంధించి కొత్తగా ఏం లేదనమాట, ఎందుకంటే కంప్లీట్గా లల్ అయిపోయింది. ఇండియా EU ట్రేడ్ తర్వాత కొంచెం న్యూస్ అనేది కాన్స్టెంట్గా తగ్గిందని మనం చెప్పుకోవాలి. అగైన్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ మనకు February 1st ఉంది కాబట్టి సండే ఖచ్చితంగా ఆ రోజు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది, మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. దానికంటే ముందు న్యూస్ అనేది ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. సో ఆ టైమ్స్లో లాస్ట్ 2 డేస్ మనకి ఏదైతే ఉందో ఫ్రైడే, ఎస్పెషల్లీ ఫ్రైడే అండ్ రేపు ఈ 2 డేస్ వరకు మనం చూసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ February 1st కూడా బడ్జెట్ కాబట్టి ఆ రోజు వాలిడిటీ ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ కూడా ఓపెన్లో ఉంటుంది కాబట్టి చూడాలి. ఒక బడ్జెట్ తర్వాత ఒక బడ్జెట్ క్లారిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మార్కెట్ మనకు మండే ఓపెన్ అవుతుంది కాబట్టి సో కొంచెం వాలిడిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ట్యూస్డే వెన్స్డేకి సెటిల్ అవుతుంది అనమాట. బడ్జెట్ ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉంది మార్కెట్కి అనేది ఆ రోజుతో తేలుతుంది మనకు. సో ఓవరాల్గా ఇది మనకు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. మనకు మార్కెట్కి సంబంధించి చివరి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.